ప్రకటన గ్రంథము ఒకసారి తీయండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతారా? ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. చాలు ఏంటంట? తలుపు నొద్ద ఉండి తట్టుచున్నాను. ఎవరికి ఆ లేఖ రాస్తుంది? లవోదికీయలో ఉన్న సంఘపు దూతకు రాస్తున్నాడు. సంఘపు దూత అంటే ఒక పాస్టర్ గారు అనుకోండి. ఎవరు? ఒక పాస్టర్ గారికి రాస్తున్న లేఖ అది. పాస్టర్ గారికి రాస్తూ ఏమంటున్నాడో తెలుసా? ఇంట్లో లేను, బయటున్నా, తడతన్నా, చోటిస్తావా? ఇప్పటికైనా తలుపు తెరు. లోపల ఉన్న అపహాస్యాన్ని, లోపల ఉన్న చెడ్డ తలంపులను, పాపం అంతటిని ఇంటి నుండి బయటకు పంపి నన్ను చేర్చుకో. నీ హృదయంలోకి నన్ను చేర్చుకో. ఇప్పటికీ మించిపోయిందేమి లేదు. బయటకు నన్ను పంపించి చాలా రోజునయింది. లోపల లేను, బయటకు వచ్చా. ఈరోజు మరొకసారి సంఘాన్ని, దైవ జనాంగాన్ని, ఆత్మీయులలో కొందరిని తలుపు తడుతున్న వేళ ఇది. తలుపు తడుతున్నాడు. యేసు నీలోకి మరొకసారి రావాలనుకుంటున్నాడు. ఎప్పుడు పంపించావో కూడా తెలియదు. బయటకు వచ్చి నిలబడ్డాడు ఈ రోజు ఆయన. లోపల ఉన్న ఆ పాపం నిన్ను పట్టి నాశనం చెయ్యకుండా నిన్ను విడిపించడానికి మరొకసారి తలుపు తడుతున్నాడు. ఓ ఆత్మీయుడా, ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. కనీసం ఈ రోజైనా యేసయ్యకి హృదయంలో చోటిచ్చి ప్రతిష్ఠ చేసుకో. కొంతమంది ఇంకా బాప్తిస్మమే పొందల, రక్షణ అనుభవమే లేదు కొంతమందికి. కొద్ది రోజుల్లో నశించి నరకానికి వెళ్ళే ఘోర ప్రమాదం ఉంది. జాగ్రత్త. ఎప్పుడు ఆ పాపం బిగతేస్తుందో మీకు తెలియదు. టైం ఉందిలే, ఇంకా తొందర ఏం లేదు, ఇప్పుడే ఇబ్బంది ఏం లేదు, అంత బాగానే ఉంది, తీసుకుందామని వాయిదాలు వేసావా? ఈరోజో రేపో తెలియదు. ఎప్పుడు కన్ను మోస్తావో తెలీదు. ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడతావో తెలియదు. గనుక దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నా ఆలస్యం చేయకూడదు. ఇది ప్రమాదపు హెచ్చరిక, రక్షణకు పిలుపు. దేవుడు డోర్ ఓపెన్ చేస్తున్నాడు, తలుపు తడుతున్నాడు. నీ హృదయంలోకి చేర్చుకుంటే వస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. బాప్తిస్మం పొందకుండా ఉన్న వాళ్ళకి ఇదే ఒక ప్రకటన. ఇక రెండవది, ఆల్రెడీ బాప్తిస్మం పొంది యేసయ్యని గుండెలో చేర్చుకుని మళ్ళీ బయటకు పంపించిన కొంతమంది ఉన్నారు. చోటు ఇవ్వండి, యేసయ్యకి చోటు ఇవ్వండి. ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తాను. సాతాను మన హృదయంలోకి రావడానికి దారి ఎలా వేసుకుంటాడని చెప్పాను. ఒకటి, మన హృదయంలో ఆలోచనలు పుట్టిస్తాడని చెప్పాను కదా. ఒకటి, ఆలోచన పుట్టిస్తాడు, ఫిక్స్ అయితే సైతాన్ వచ్చేస్తాడు. రెండవది, వాడు మన మధ్యలోనికి రావడానికి మనం తెరిచే డోర్ ఏంటో ఇంకొకటి చూపిస్తాను. చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 25వ వచనాన్ని ఒకసారి చూడండి. సాతాను మనలోకి రావడానికి మనం తెరిచేకొకరము అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెను. ఓకే. కోపబడుడి గాని పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. చదువు. అపవాదికి చోటియకుడి. ఇప్పుడు గట్టిగా స్తోత్రం చెప్పండి నాయనలారా. చప్పట్లు కొట్టండి ఒకసారి. గట్టిగా కొడితే నిద్ర పారిపోవాలి. చూడండి, పైన 2 పాయింట్లు చెప్పి కింద అపవాదికి చోటియకుడి అన్నాడు. అంటే పైనవి గనక కరెక్ట్గా చేయకపోతే సైతానుగాడికి నువ్వు కుర్చీ వేసి పిలుస్తున్నట్టే, దాదా ఇన్విటేషన్ కార్డు పంపించినట్టే. నువ్వు ఏంటంట, మనము ఒకరికొకరు అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుటమాని ప్రతివాడును తన పొరుగు వానితో సత్యమే చెప్పవలెను. హలో, వింటున్నారా? మీ పక్కన ఉన్న వాళ్ళతో అబద్ధాలు ఆడమాకండి. భార్య భర్తతో అబద్ధం ఆడమాకు తల్లి. భర్త భార్యతో అబద్ధం ఆడమాకం. పని చేసే స్థలాల్లో అబద్ధం ఆడమాకండి. దైవజనులకు అబద్ధాలు చెప్పమాకండి.
అమ్మ నాన్నలకు అబద్ధాలు చెప్పమాకండి. ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా కల్పించి కథలు ప్రచారం చేయమాకండి. ఉన్నది కాకుండా లేనిది చెప్పావంటే పెద్ద కుర్చీ వేసినట్టే. ఏ కుర్చీయో తెలుసా? మామూలుగా ఇప్పుడు మీరు కూర్చున్నారే వెనక, ఆ కుర్చీ కాదు, పెళ్ళిళ్ళు అప్పుడు వేస్తాను చూడండి. ఆ కుర్చీకి ఈ కుర్చీకి తేడా ఉందిగా. పెద్ద సింహాసనం అది. నువ్వు అబద్ధం ఆడావంటే పెద్ద సింహాసనం వేసావు. అబద్ధానికి జనకుడికి వచ్చేస్తాడు. రావటం కూడా దొడ్డిదాడిలో రాడు. రాజమార్గంలో వచ్చి నాకు అక్కడ సీట్ ఉంది. ఏ సీట్ ఉంది? అబద్ధం అనే సీట్ ఉంది, నేను వచ్చేస్తాను. గనుక ఎప్పుడు ఎక్కడ ఎవరితో అబద్ధం ఆడకూడదు, లేని వార్త పుట్టించకూడదు. ఏం పుట్టించకూడదు? ఇందాకేమో సైతాను మన హృదయంలో చెడ్డ మాటలు చెడ్డ ఆలోచనలు పుట్టిస్తాడన్నా, పుట్టించొస్తాడు. మనం ఏమేం పుట్టించగలుగుతామో తెలుసా? అబద్ధాన్ని పుట్టించగలుగుతాం. ఒక లేని క్రొత్త మాట ఒకటి పుట్టుద్ది, అదొక కర్మాగారం. నీ శరీరమే ఒక కర్మాగారం. ఆ ఫ్యాక్టరీలో అన్నీ మంచిగా పుట్టాలి కానీ చెడు పుట్టకూడదు. నిందలు, లేని మాటలు, కుటుంబాలను పాడు చేసే మాటలు, సంఘాలను చీల్చే మాటలు, అబద్ధ ప్రచారాలు, దుర్బోధలు వ్యాపింప చేయకూడదు. కాబట్టి ఇదిగో ఈరోజు చెప్తున్నాడు, అపవాదికి నేను చోటు ఇవ్వకూడదు, మా కుటుంబంలో సాతాను రాకూడదు అనుకుంటే 2 చెప్తున్నాను, అబద్ధాలు ఆడడం మానుకోండి. ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే చెప్పాలి. సత్యమే చెప్పు, నిజమే మాట్లాడు, లేని మాట మాట్లాడదు. ఒకటి చెప్పాను, 2 చెప్పాను. ఇక 3వది చెప్తున్నాడు చూడండి, కోపపడుడి కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. 3వది చెబుతున్నానండి. ఎవరో నీకు ఇబ్బంది కలిగించారు, కోపం వచ్చింది, కోప్పడు, తప్పులేదు. వాక్యంలో ఎక్కడైనా కోప్పడొద్దని ఉందా? అసలే కోపం పడకపోయినా తేడానేనండి. నేను ఓర్పు మంతుడిని అని ఎవరిని ఏమనను, అంత శాంతం నిశాంతం, అంత దీర్ఘశాంతమే అని కోప్పడకపోయినా తేడానే. కోప్పడాలి కానీ పాపం చేయొద్దు. ఒకవేళ ఎవరి మీదైనా మీకు కోపం వచ్చిందనుకో, సూర్యుడు బగ మండుతూ పగలంతా వేడిస్తాడు. ఎంత ఎండాకాలం అయినా టెంపరేచర్ ఎంత వేడిగా ఉన్నా సాయంత్రానికి చల్లబడిద్దా లేదా? సాయంత్రానికి చల్లబడతామా లేదా? టెంపరేచర్ తగ్గిద్దా లేదా? హాయిగా చల్లగాలులు వీస్తాయా లేదా? నీ గుండెలో అలాంటి చల్లదనం ఉండాలి. ఎవరి మీదైనా కోపం వస్తే కోప్పడు, తప్పు లేదు. కానీ కోపం ఎప్పుడు పాపంగా మారిద్దో తెలుసా? వాక్యాన్ని మీరు మనం అడుగులేసినప్పుడు అది పాపంగా మారిద్ది. 2వది, సాయంత్రం కల్లా కోపం చల్లారాలి. నిజం చెప్పండి, మీ కోపం వచ్చినప్పుడు ఎన్నెన్ని రోజులు దాన్ని ఉండనిస్తున్నారు? అప్పుడప్పుడు కొంతమంది గర్భిణీ స్త్రీలు వస్తారు, తల్లి ఎన్నో నెలమ్మా అన్న, 3వ నెలన్న. మరి కొంతమంది వస్తారు, ఎంతమంది ఎన్నో నెల తల్లి, ప్రజెంట్ 8వ నెలన్న. అమ్మ ఇప్పుడు నీకు ఎన్నో నెల తల్లి, 9వ నెలన్న. ఒక బిడ్డ జన్మించాడు, నెలలు నిండే కొద్దీ బిడ్డ పెరుగుతాడు, ఒకరోజు డెలివరీ అవుతాడు. జస్ట్ పోల్చి చెప్తున్నాను. కొంతమంది అవతలి వాళ్ళ మీద కోపం, పగ, ద్వేషం లోపల పెట్టుకొని గర్భిణీగా మారి పగ పెట్టుకొని 2-3 సంవత్సరాలు అవలా అయిందా లేదా? చల్లారుతుంది అది? చచ్చినా చూడను, చచ్చినా మాట్లాడను. చచ్చిన తర్వాత ఏం మాట్లాడతావులే, ఇంకా ఒక్కసారి మాట్లాడయ్యా, అదిగో పాస్టర్ గారు వచ్చాడు లేయ్యా, ఏంది మాట్లాడేది? ఒక్కసారి మాట్లాడయ్యా, చచ్చినా నీ గడప దొక్కుతావా? 4 వచ్చి మొయ్యాలి, లేకపోతే అంగుళం కదలో. ఏంది నువ్వు మాట్లాడే మాటలు, పిచ్చి మాటలు? సచ్చినా నీ మొహం చూపించను, నీతో మాట్లాడను, నీ గడప దొక్కను. కొంతమంది ఎప్పుడెప్పుడో ఎవరో ఒక మాట అంటే పొదుగుతున్నారు. డెలివరీకి దగ్గరగా ఉన్నారు కొంతమంది. ఏ డెలివరీకి? పగ లోపల మండుతుంది, లావాలాగా విస్ఫోటనం అవ్వబోతుంది కొంతమంది హృదయాల్లో. తీసి పక్కన పెట్టండి. వాయిదా వేయబడిన కోపమే పగగా మారుతుంది అన్నాడు ఒక ఆయన. గట్టిగా స్తోత్రం చెప్పండి. పక్కన వాళ్ళకి వందనాలు చెప్పండి. ఒరిజినల్గా ఉపవాసం ఉన్న వ్యక్తులు మీరు ఈ పూట నిజమైన ఉపవాసం ఉన్నారని నాకు అర్థమవుతుంది.
ఎంతకాలం అయింది పెట్టావు? ఎంత వాక్యం, ఆ వాక్యం ఆ అగ్నిని ఆర్పాలని చూస్తున్నా, లేదా సచ్చిన సంవత్సరాల తరబడి పగ మోస్తూ తిరుగుతున్నారు. సాతానికి నువ్వు చోటిచ్చావు. ఆ కోపం సూర్యుడు అస్తమించినా కానీ ఉందంటే ఇక రెడీ అయింది ఫ్లాట్. మంచి ఇల్లు కడతాడు అక్కడ వాడు, మంచి ఆర్టేసేస్తములు పడదు. ఇప్పుడు బంధుమిత్రులకు పడదు, స్నేహితులకు పడదు, భార్యాభర్తలకి, సంఘంలో పరిచారకులకు పడదు. సైతానికి చోటిచ్చి కూర్చున్నావు. రావద్దంటే ఎందుకు వస్తాడు? వాడు రాకుండా ఎందుకు ఉంటాడు? రావద్దంటే ఎందుకు రాకుండా ఉంటాడండి వాడు? శాలేమన్నా అప్పట్లో ఒక ఉపమానం చెప్పాడు, మీకు గుర్తు చేస్తా. ఒక పాతిల్లు, పితరులు కట్టించిన ఇంట్లో ఒక ఫ్యామిలీ ఉంటుంది. వాళ్ళకి డబ్బులు అవసరం అయ్యి ఆ ఇల్లు అమ్ముకోవాలనుకున్నారు. వాళ్ళ తాతల తండ్రులు ఎప్పుడో ఒక మేకు ఆ ఇంట్లో నాటారు. తాతలు ఏమని చెప్తున్నారంటే, అబ్బాయి ఈ ఇంట్లో ఏ వస్తువైనా కదిలించండి, నేను చచ్చిపోయినా ఇదిగో ఈ మేకు మాత్రం తీయొద్దురా అబ్బాయి, ఇది మన ముత్తాత కొట్టింది, గుర్తుగా ఉండాల్సిందే, మీరు ఏదైనా మార్చుకోండి, ఈ మేకు మాత్రం తీయొద్దు అబ్బాయి అని చచ్చిపోతా తాత చెప్పాడు. కొడుకు లైన్లోకి వచ్చి మేకో కదిలేయకూడదు. ఇక ఏం చచ్చిపోయే టైంలో కొడుకు చెప్పాడారా, అబ్బాయి ఏదైనా మార్పులు చేసుకో, మేకు మాత్రం తీయొద్దు అబ్బాయి. సరే నాన్న. ఎందుకు నాన్న? మన తాతలు ఇచ్చింది అయితే. ఓకే సరే. డబ్బులు అవసరమై ఆ ఇల్లు అమ్మకానికి పెట్టారు. మామూలుగా ఆ ఫ్లాటు 25-30 లక్షలు ఉంటుంది. వాళ్ళు ఒక సెంటిమెంట్ ఉందిగా, ఒక నిశ్చయానికి వచ్చారు, మేకు బీయకూడదు, మరి ఎట్లా అమ్ముదాం? ఒక పని చేద్దాం, 25 లక్షలు కదా, 15 లక్షలకే అమ్ముదాం, 10 లక్షలు ఆ మేకు బీయకుండా ఉంచమని చూద్దాం. ఏంటి 25 లక్షలు చీప్ అండ్ బెస్ట్, తక్కువ రేట్లో వస్తుంది అని వేలం పాటు పెడితే, అరే 25 లక్షలది 15 లక్షలకే వస్తుందంట, తీసుకుందాం పండి అని ఒక ఫ్యామిలీ వచ్చారు. ఎందుకని ఇంత తక్కువ రేటుకి అమ్ముతున్నారు? అదే చెప్తున్నా, అక్కడే ఉంది. ఇదిగో ఈ మేకు చూడండి, ఈ మేకు మా తాత వాళ్ళ తాత వాళ్ళ తాత వాళ్ళ తాత కొట్టింది. ఇదే సెంటిమెంట్. ఇప్పుడు ఇది మీరు ఈ మేకుని తీవాకండి, అందుకని 10 లక్షలు తగ్గిస్తున్నా. మేకు మనం ఏం చేసుకుంటాం దాన్ని? మనకేమడ్డాం? ఉంచుతాం బాబు. అయితే ఇంకొక మాట, అప్పుడప్పుడు మేకు చూడాలనిపించింది మాకు. ఏంటి అప్పుడప్పుడు మేకు చూడాలనిపించింది? వస్తుంటాం, మిమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టాం, మేకుని చూస్తాం, ఒక దండేస్తాం, కళ్ళకు అద్దుకుంటాం, పోతాం. అదెంత భాగ్యం! 10 లక్షలు సేవ్ అవుతున్నాయి, ఓకే అని రిజిస్ట్రేషన్ అయిపోయింది, అంత అయిపోయింది. ఇళ్ళల్లోకి వెళ్ళారు, సరిగ్గా 1 గంటకు అర్ధరాత్రి ఒకడు తలుపు కొడుతున్నాడు. ఎవడ్రా నాయన దెయ్యాలు తిరిగే టైంలో తలుపు కొడుతున్నాడు అని తలుపు తీస్తే మేకు బ్రదరు, ఇల్లు అమ్మినోడు. ఏందయ్యా ఈ అర్ధరాత్రి ఇలా వచ్చావంటే, మేకుని చూడాలనిపిస్తుంది నాకు. ఒరే దుర్మార్గుడా, అర్ధరాత్రి వచ్చావిందిరా? మరి రోజు దాన్ని చూసి దండం పెట్టుకుని కానీ బయటికి వెళ్ళాం. ఇప్పుడు ఈరోజు మరి దాన్ని చూడలేకపోయా. సార్ కొంచెం మేకు చూస్తాను సార్. సర్రా అమ్మాయి లే చూడయ్యా, ఇక అదే మేకెళ్ళి చూస్తున్నాడు. 5 నిమిషాలైంది పోట్ల, 10 నిమిషాలైంది పోట్ల. పక్కనున్నాడు అంటాడు, చూచావుగా ఎల్లు, చూడటానికి వస్తానన్నాను కానీ ఎంతసేపు చూస్తానో చెప్పలేదుగా మీకు, గంట సేపు చూసిపోతా. ఒరే దుర్మార్గుడా, ఇప్పుడు మీరు నిద్రపోవాలా వద్దారా? 10 లక్షలు తగ్గించానా లేదంటే నా డబ్బులు నాకు ఇవ్వండి. సరే చూసుకోయ్యా. ఒకరోజు అయిపోయింది, 2వ రోజు మంచిగా భోజనం చేసే టైంకి వచ్చాడు. ఇక చూడండి, ఎప్పుడు ఆలోచన వస్తే అప్పుడు వచ్చిపోతున్నాడు. చివరికి వాళ్ళకి అర్థమైపోయింది, ఆహా మనకు మూడిందిరా అబ్బాయి, ఇక మనకు అయింది పెళ్ళి, ప్రశాంతంగా తినలేము, ప్రశాంతంగా నిద్రపోలేము, ఎప్పుడు వస్తాడో తెలియదు, పిడుగుపాట్లోకి వచ్చి తలుపు తడతారు. ఈరోజు మీ హృదయాల్లో కొన్ని మేకులు అలా పెట్టున్నారు. సాతాను గాడిని రావద్దంటే ఎందుకు వస్తాడు?
ఆల్రెడీ కొట్టున్నావుగా, ప్లేస్లు ఇచ్చున్నావు కదా, అక్కడక్కడ పగనుంచావు, ద్వేషాన్ని ఉంచావు, అసూయను ఉంచావు, పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టావు, రకరకాలవి పెట్టున్నావు. మళ్ళీ ఏమంటావంటే, అయ్యా మా ఇంట్లో సైతాను చీకటి శక్తులు ఏమీ ఉండకూడదు, పోవాలి యేసునామములో పో సైతానా. వాడంటాడు ఎక్కడికి పోయేది, మేకుంది మంది, ఒకసారి చూసుకొని వస్తా. దేవుడు కూడా అడ్డు పెట్టడానికి లేదు. మరి నువ్వు చోటు ఇచ్చావంటే వాడు వచ్చిపోతాడు కదా. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలి, అర్జెంటుగా మేకులు పీకాలి. మళ్ళీ ఇంట్లో ఉన్న మేకులు పీకేరిపోయి, ఏ మేకు ఉందో మా ఇంట్లో పాస్టర్ గారు ఏదో మేకు చెప్పాడు, అమ్మాయి మొన్న ఇక్కడేగా పడింది నువ్వు వంట రూమ్లో, ఈ మేకే తేడా అయి ఉంటుంది, సైతాన్ గడు ఎందుకు వస్తున్నాడేమో అని మళ్ళీ అడుగుమాకండి. నేను చెప్పింది మీరు తెలివైన వాళ్ళు, మీకు అర్థమైంది అనుకుంటున్నా. మీరు చెప్పండి, నిజంగా మీ హృదయాల్లో మీ ఇంట్లో దేవుడు ఉండాలని కోరుకుంటున్నారా, సాతాను ఉండాలని కోరుకుంటున్నారా? చేప నువ్వు ఎందుకు ఎండలేదంటే పెద్ద కథే ఉంది. మీరు సంవత్సరాల తరబడి మీలో కొంతమంది సాతానుకు ప్లేసు, సింహాసనం, సీటు ఉంచారు. ఈరోజైనా కాస్త చూడు. సూర్యుడు అస్తమించి ఏ రోజుకు ఆ రోజు సూర్యుడు బగబగా మండే సూర్యుడు అస్తమిస్తున్నాడు, ఉదయిస్తున్నాడు, సాయంత్రానికి అస్తమిస్తున్నాడు. కానీ నీ కోపం చల్లారదే. నిన్ను బాధ పెట్టిన వ్యక్తుల్ని ఈ రోజుకి అదే పగతో, అదే బాధతో, అదే ఉక్రోషంతో, అదే ఒక రకమైన కోపోద్రేకాన్ని ఎందుకు చూపుతున్నావు? నీకు తెలియడంలా సాతానికి ఒక చోటు ఇచ్చావు. కాబట్టి ఈ రోజుకి ఇల్లు ఖాళీ కార్యక్రమం పెడదామండి. ఏంటి, మీ సొంత ఇల్లు ఏదైనా ఉందనుకో, మీకు నచ్చని వాళ్ళు ఇంట్లో ఉన్నారనుకో, మీరేమంటారు, అయ్యా మీరు ఇల్లు ఖాళీ చేయాలంటారు. అవునా, అంటారు లేదా? ఇప్పుడు మీ సొంత శరీరం మీకు ఒక గృహం, సైతానుగాడు ఉన్నాడు. ఇప్పుడు వాడికి ఈ రాత్రి మీరు ఏం చెప్తారంటే, ఇక నువ్వు ఖాళీ చేయాలి, ఇంకా అయిపోవాలి, నీకు సంబంధించిన వాటన్నిటినీ ఇక్కడి నుండి మేము బయటకు పడేస్తున్నాం. చేమలు బెల్లం ఉంటే ఏమొస్తాయండి? ఏమొస్తాయి? అరే పోవాలా లేదా? మొత్తం తీసేయండి. ఎవరెవరు ఎక్కడెక్కడ వేటికి చోటిచ్చున్నారో ప్రక్షాళన చేయబడాలి. శుద్ధి కార్యక్రమం మొదలవ్వాలి. ఒక నవనూతన మార్గాలలో భక్తి జీవితాలు ముందుకు వెళ్ళాలి. మరొకసారి యేసుకు తలుపు తెరచి హృదయ గదిలో ప్రతిష్ఠ చెయ్యాలి. ఆయనకి పండుగ చెయ్యాలి. ఒక్క పెట్టాడా, ఆ జీవితం పండుగలాగా మారిపోతుంది.